వా ఇది కాయలు తీసుకున్నాము. కారం తినగలనట్టావు కదా. ఇంకా మిరపకాయ ఉంటే ఇంకా కారము సాల్ట్ వేసి ఈ రాయిలు నూరుతున్నామండి. సరిపోద్దా గణేష్? సరిపోద్ది బాబాయ్. యాక్చువల్గా అయితే ఎండు మిరపకాయ చేద్దాం అనుకున్నాము, ఎండినవి లేవు మిరపకాయలు, అందుకనే కారం సాల్ట్ వేసి నూరుతున్నాము. ఎండి మిరపకాయలు లేవు కదా బాబాయ్. ఇదిలాగమ్మా. ఓకే, ఈ కారం పొడితో ఇప్పుడైతే మామిడి బద్దలు అంబలి కాంబినేషన్ ట్రై చేయబోతున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నాము. మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే గణేష్, నేను, మా తమ్ముడు ఈశ్వరరావు తన పేరు, మేము ముగ్గురు కలిసి మా దొడ్లోని మామిడి చెట్టు దగ్గర లేత మామిడికాయలను కోసి కారం నూరుకొని వచ్చాము. పుల్లటి అంబలితో కాంబినేషన్ ట్రై చేయబోతున్నాము కదా గణేష్? పుల్లటి అంబాయిలతోటి పుల్లటి అంబలి అని చెప్పు. పుల్లటి అంబాయిలతోటి ట్రై చేయబోతున్నాము. కాంబినేషను పుల్లగా కారంగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకే, గణేష్ వచ్చేసామా మామిడికాయల దగ్గర? అవును, రెండు దగ్గర కూడా తీసుకో, అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని. ఓకేనా? ఏరా లింగా, చూడు చూడు, ఇది రెండు తీస్తావా? జాగ్రత్త, కింద మారిపోతారు. ఇది కూడా తీసుకో. అవుతుంది మళ్ళీ పెద్ద సైజ్ అవుతుంది. ఓకే, ఇది ఒకటి తీద్దాం. ఒక రెండు ఇంకా తీయండి అయితే. ఇంకా ముగ్గురం కదా. భలే తీసుకో. ఐదు తీసాం. ఇక్కడది ఇక్కడ పెట్టి ఉంటాను. పెట్టే కిచెన్ అవుతుంది పని. ఇక్కడ ఒక రెండు కాయలు ఉన్నాయి. ఇక్కడ చందాగా ఉంది. తీసుకో. ఎక్కువ వద్దు, ఒక మూడు తీసుకో చాలు. పెద్ద పెద్ద లోపల ఉన్నాయి కదా. ఇక్కడ ఉన్నాయి సీఎం, ఇక్కడ మంచిగా ఉన్నాయి. పట్టుకో. బస్ బాగా ఎక్కేసి పడుతున్నావు కదా. నాగేశు వెళ్ళిపోతున్నావా? ఓకే ఓకే, పద. లింగా, ఈ బాబు పేరు లింగరాజ్ అండి. ఈ పైన ఎక్కున్నాడు కదా మా తమ్ముడు, వాళ్ళ అబ్బాయి. లింగరాజు అని పిలుస్తాను. దానిపోతున్నాడు చూడు, తీసుకుంటే దానిపోతున్నారు. 10 కాయలు తీసుకున్నాము. అది బాగా కత్తి కూడా 10 ఉంది. ఓకే, ఇష్టమేనా ఈ విధంగా అంబలు తాగడం నీకు? ఇష్టం బాబాయ్. ఇష్టమేనా? ఇలాగా రెడీ చేసుకొని తినడానికి అయితే ముందే కదా నూరు ఊరిపోద్ది. అంబాయిల తోటి ఇలా మిరపకాయలు ఉంటే చాలా బాగుండు కదా. కారం సాల్ట్ తోటి చేసి. అవును,
ముద్రలేదు గణేష్, ముద్రలేదు కదా, టంక లేతగా ఉంది. లేతగా ఉంది కదా. ఈ పెద్ద వచ్చే బాబా, పెద్దది ముదురు ఉంటుంది. లేదు, ముద్రలేదు కదా, నార్మల్ ఉంది. ఉంది. అబ్బా పుల్లటి రుచి, ఇంకా నోరు ఊరుతుంది. అవును బాబాయ్, గుర్తు చేసుకొని కొంచెం. కారం ముంచుకు, ఇంకా ముంచుకోవాలి బాబాయ్. అంటే కారం తినగలనంటావు కదా. బా నాకు నోరు వస్తుంది నువ్వు తింటుంటే. ఎలా ఉందిరా, పుల్లగుందా? పుల్లగుందా? పుల్లగా బాబాయ్. ఈ బద్దలు, పొడవాటి బద్దలు తీయకుంటాయంట. భలే సూపర్ ఉంది బాబాయ్ ఈ కారం తోటి. ఇంకా మిరపకాయ చేస్తుంటే ఇంకా కారం అయింది బాబాయ్. ఇప్పుడు అవ్వలేదంటావా? ఇప్పుడు అవ్వలేదు, తక్కువేనా? తక్కువే. గణేష్ అయితే టేస్ట్ చేస్తాడు, ఇప్పుడైతే నా వంతు. అవును బాబాయ్, గణేష్ నేను ఈ పొడవాటి బద్ద తీసుకుంటాను. పొడాటి తీసుకు బాబాయ్. అబ్బా ఈగలు ఇట్లా కళ్ళకి అలా వాగుతున్నాయి. అవును బాబాయ్, ఈగలు చిన్న చిన్న ఈగలు వచ్చేస్తున్నాయి. గణేష్ ఓకేనా? ఓకే బాబాయ్. అబ్బా పుల్లగుందిరే ఇది కూడాను. పుల్లగే బాబాయ్. అమ్మో కారం లేదంటున్నావు, లైట్ కారం ఉంది. అవును బాబాయ్, ఈ పుల్ల రోడ్డు సరిపోతుంది కదా బాబా, అందుకనే. ఇది కూడా పుల్లగా ఉంది కదా. ఈ బద్ద టేస్ట్ చేద్దాం. చేసి ఇది వేరే చెట్టు కదా? లేదు, ఎలాగుంటుంది చేసే కదా. నువ్వు చేయలేదు ఈ పొడవుటిది? పొడ చేయలేదు, చేశాను. అదే పుల్లగా ఉంది, ఇదే పర్లేదు. ఉంది, చిన్న చిన్నగా పీసులాగా కరికేస్తున్నాడు. దాకపోతున్నాడు వీడు. భలే సూపర్ ఉంది కదా బాబాయ్. ఇది ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాము. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఆ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.